ఇది ఆర్లాండోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే బయటికి చెప్పేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తున్నారు, కానీ లోపల అందరు దేవుళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, శ్రీ శ్రీ రాముల వారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కనకదుర్గమ్మ వారు ఉన్నారు. ఇట్లా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. సో నేను గుడి లోపలికి వెళ్ళాను. గుడి లోపలికి వెళ్ళి అడిగాను అనమాట, నేను వీడియో తీసుకుంటాను అందరి దేవుళ్ళని ఎట్టాగు అని చెప్పి అడిగాను. అడిగితే కుదరదు, తీసుకోకూడదు అన్నారు. సో దాని మీద ఏంటంటే నేను బయట అవుట్ సైడ్ అంతా కూడా తీస్తున్నాను. ఇదిగో ఎదురుగుండా ఇది ముఖద్వారం. నెక్స్ట్ తులసి ఇది రథం ఊరేగింపు. రథం ఇక్కడ తయారు చేయించారు, రథం పెట్టారు ఎదురుగుండాను. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. రేపు సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంట. సో ఆ బ్రహ్మోత్సవాల టైంలో ఈ రథంతో ఊరేగిస్తారు అనేది తెలిసింది. ఈ రకంగా ఇది టెంపుల్ అన్నమాట. చూసుకుంటూ వెళ్తే తులసి అమ్మవారు అక్కడ ప్రమిదలతో ఇచ్చేయటం అంతా నడుస్తుంది. అలాగే గాలిగోపురం ఉంది. ఇక్కడ గాలిగోపురానికి ఆనిచ్చే ఇక్కడ ఈ లాగటానికి వాటికి అంతా కూడా పెట్టారు కదా, రథం లాగడానికి వాటికి ఓకే మోకదంతా ఉంది. ఇది టెంపుల్ అన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి కూర్చోడానికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి వాటికి పెట్టారు. అలాగే మనకి ఆ బిల్డింగ్ వచ్చేపాటికి పలహారం అనమాట. ఇక్కడ పూజలు అవి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు టిఫిన్ చేయడానికి వాటికి అక్కడ టిఫిన్ అవన్నీ కూడా పెట్టారు. టిఫిన్ సెంటర్ అన్నీ కూడా పెట్టారు. ఇదంతా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టుగా పిల్లల కోసం అని చెప్పి ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే కూర్చుని ఉయ్యాలు ఊగడానికి ఉయ్యాలు ఒకటి ఏర్పాటు చేశారు. ఇదొకటి ఇక్కడ కథ నడుస్తుంది. ఇవో పిల్లలు ఇది ప్లే గ్రౌండ్ ఇదంతా కూడా. ఇక్కడ కార్ పార్కింగ్ కాటికి అక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒక సైడు ఇలా ఇచ్చాడు అనమాట. ఇది బయటికి రావడానికి డోర్ లాగా ఇచ్చారు. అంటే చూడడానికి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు, కానీ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే కనుక అన్ని రకాల దేవుళ్ళు అంటే లైక్ వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు ఉన్నాయి, శివలింగం ఉంది, సీతారాముల వారు ఉన్నారు, అలాగే రాధాకృష్ణులు ఉన్నారు. అలా మొత్తం ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారనే అనిపించింది నాకు. కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చిన్మయ మిషన్ కూడా ఉంది. భగవద్గీత అది చెప్తున్నారు. బాలవిహార్. సో మనం ఒకసారి అట్టా ఒక చిన్న రౌండ్ వేసి వద్దాం. ఇదిగో చిన్మయ మిషన్, అది ఆ బిల్డింగు చిన్మయ మిషను. ఇది గుడి చుట్టూ రౌండు. ఇది ఆర్లాండోలో టెంపుల్. చాలా బాగుంది, సింపుల్గాను నీట్గా ఉంది.
ఇక్కడ ప్రతి చాట ఇట్ట పాండ్ ఉంటుంది, నీళ్ళ చెరువు అంటాం కదా, ఉంటుంది. చాలా బాగా కట్టించారు టెంపుల్. ఇంకా బోల్డ్ అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపుల్స్ అన్నీ కూడా ఇవాళ యాక్చువల్గా ఏంటంటే శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం అని చెప్పి మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళందరూ వెళ్దాము అంటే మేము ఫ్యామిలీ అందరం వచ్చాము. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి నేను అడిగాను అనమాట, టెంపుల్ లోపల తీసుకోవచ్చా అని. కుదరదు అన్నారు. సరే కుదరదు అన్నప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతాంలే అని మామూలుగా ఇక నేను అవుట్ సైడ్ అంతా కూడా తీసుకుంటూ వస్తున్నాను. గుడి చుట్టూ రౌండ్ వేసాం కదా. మరిన్ని వీడియోలు చూడటం కోసం మీరు అష్టాదశ పీఠం సబ్స్క్రైబ్ చేయండి. ఇది అమెరికాలోని వార్లాండోలో టెంపుల్. ఇది అష్టాదశ పీఠం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.